Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. యెషయా 52కి చెందినటువంటి జూన్ 20కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 52. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఎందుకు ఐగుప్తు నుండి అన్నీ పట్టుకురావాలి, బబిలోను నుండి మాత్రం అన్నీ విడిచి రావాలి అనేటువంటి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం దీని గురించి తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 52 అసమానమైన 3 విభాగాలుగా విభజించటం ఈ అధ్యాయాన్ని ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి 6 వచనాలు దాన్ని చదువుదాం. ఈ వచనాల్లో ఇశ్రాయేలుని దేవుడు ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. చదువుకుందాం. 52 మొదటి 6 వచనాలు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడును అపవిత్రుడొకడును నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు ఊరకయే అమ్మబడుతుంది కదా, రోకలియకయే మీరు విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అషూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచండి. నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు, జనమెల్లా నా నామము దూషింపబడుతున్నది. కావున ఇచ్చట నేనేమి చేయవలను? ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలుసుకొందరు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందరు. ఇక్కడ ఇశ్రాయేలుకి సంభవించినటువంటి ముప్పు వారి పాపములకు కారణమైనప్పటికీ దానిని ఆ ముప్పు అణచివేసినది. అంటే దానికి ఆ ముప్పు కారణం వాళ్ళే, అది వాళ్ళని అణచివేసినది. వారు ఊరకయే అమ్మబడిరి, వారి జనులు ఊరకయే కొనిపోబడిరి. ఆమె అంటే ఇక్కడ ఆమె అని అంటే ఇశ్రాయేలు దేశాన్ని ఇక్కడ స్త్రీలాగా వర్ణించారు. ఆమె పవిత్రపరచబడినది, అపవిత్రపరచబడినది, బంధింపబడినది, అణగదొక్కబడినది అని ఈ 1, 2, 4 వచనాలు చదువుతాం. అంతేకాదు 5వ వచనంలో అది దూషింపబడినది. ఇప్పుడైతే సుందర వస్త్రములను ధరించుకోవాలి అంటే దేవుడు ఆదరించేటువంటి రీతిగా అలాంటి పరిస్థితి నుండి ఈ పరిస్థితికి దేవుడు మారుస్తాడు. సుందర వస్త్రములను ధరించుకొనవలెను, యెరూషలేము రాణి వలె సింహాసనంపై కూర్చుండట ఆ యొక్క ధన్యత కలిగినది. ఇశ్రాయేలుకి, యెరూషలేముకి ఆ యొక్క ధన్యత కలిగినది. ఇంకా ఇశ్రాయేలును దేవుడు నా జనులుగా ఎంచుతున్నాడు. ఇంకా వాళ్ళు అంత పాపం చేసినప్పటికీ, ఆయనకి తిరుగుబాటు చేసినప్పటికీ ఇంకా నా ప్రజలు అని వాళ్ళని పిలుస్తూ వాళ్ళని ఆదరిస్తూ నా ప్రజలుగా ఆయన ఎంచుకుంటున్నాడు.
అంత మాత్రమే కాదు, వారికి జరిగిన దానికి ఆయన నామమును ముడిపెట్టుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, జనమెల్లా నా నామము దూషింపబడుతున్నది అని వాళ్ళ వాళ్ళతో ఆయన నామాన్ని అంటుగట్టాడు. ఇప్పుడు వారు ఓదార్చబడవచ్చు. వారి పతనమును గురించి ప్రవచించిన దేవుడు వారి పునరుద్ధరణ కూడా ప్రవచిస్తున్నాడు. చూడండి, వారి పతనమును గూర్చి ప్రవచించిన దేవుడు వారి పునరుద్ధానమును కూడా ప్రవచించుతున్నాడు. ప్రవచన అనేది దేవుని ప్రెరాగిటివ్ అని చెప్పుకున్నాం కదా, దేవుని హక్కు. ఆయనకే ఉన్నటువంటి హక్కు, అన్ని కాలాన్ని చూడగలిగినటువంటి వాడు. ఆయన ప్రవచించినట్టుగా వాళ్ళు చెరలోకి వెళ్ళారు. అదే రీతిగా ఆయన తిరిగి వస్తున్నారని ఆదరించేటువంటి మాటలు ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న వ్యతిరేకతల జాబితా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక ప్రక్క ఇశ్రాయేలీయులు అణగదొక్కబడిన అపజయంతో కించబడ్డారు. మరొక ప్రక్క సార్వభౌముడైన ప్రభు ఆమెను గూర్చి అతి ఉత్సాహకరంగా వర్ణిస్తున్నాడు. ఎలయనగా మొదటి జాబితా వారి పాపమును బట్టి పుట్టినది. రెండవ జాబితా తన దయాళత్వాన్ని బట్టి, దేవుని యొక్క దయాళత్వాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారిని వెంటాడి తాను విధించిన శిక్ష నుండి విడిపించడాన్ని బట్టి ఆ రెండవ జాబితా ఏర్పడినది అని మనం గ్రహించాలి. రెండవ విషయం, తరువాత 4 వచనాల్లో 7 నుండి 10, మొదటి 6 వచనాలు, రెండవ భాగం మొదటి తర్వాత ఉన్నటువంటి 4 వచనాలు 7 నుండి 10 చదువుకుందాం. అక్కడ ఏంటి మనం చూసేది అంటే, ఇశ్రాయేలీయులపై విధించిన ఆంక్షలను దేవుడు రద్దు చేయుట ఒక శుభవార్త. ఇశ్రాయేలుపై విధించినటువంటి ఆంక్షలు, వాటిని దేవుడు రద్దు చేస్తున్నాడు. ఆ శుభవార్తను బూదిగంతముల వరకు ప్రకటించాలి. దేవుడు రద్దు చేస్తున్నాడని. యెరూషలేము శిథిలమును సంతోష సునాదము చేయవలనని ఆదేశింపబడుతో పాటు యెహోవా తన పరిశుద్ధ బాహువును, రక్షణ బాహువు అన్నమాట, ఆయన పరిశుద్ధ బాహువును, రక్షణ బాహువును బయలుపరిచున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు అని ఇశ్రాయేలుకి చెబుతున్నాడు. భూదిగంతాలందరూ చూసేటువంటి రీతిగా దేవుడు క్షమిస్తాడు, వారిని మరి రక్షిస్తాడు, తిరిగి తీసుకొని వస్తారు, ప్రజలందరూ చూస్తారు. చదువుదాం 7 నుండి 10 వరకు. సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువార్తవానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఇవి రక్షణ గురించినటువంటి, వాళ్ళ రక్షణ గురించినటువంటి ఆ ప్రకటన, ఆ యొక్క సునాదం, అది సువార్త అని మనం చెప్పాలి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుతున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుతున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుతున్నారు. 9 యెరూషలేమునందు పాడైన స్థలములారా, ఉత్సాహించి ఏకముగా సంగీతనాదం చేయుడి. యెహోవా తన జనులను ఆదరించను, యెరూషలేమును విమోచించెను అని మరి 10వ వచనంలో కూడా, సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు అని దేవుడు ఆ విధంగా ఈ 4 వచనాల్లో వాళ్ళు సంతోషించాలి. అందరూ ఆ సంతోషాన్ని చూడాలి.
ఆ రక్షణను బట్టి వాళ్ళు సంతోషించాలి. ఆ ప్రజలందరూ కూడాను దేవుని యొక్క రక్షణను చూడాల్సింది. ఇశ్రాయేలుని ఏ విధంగా రక్షించాడు అనేటువంటి ఆ యొక్క శుభవార్తను అందరూ చూడాలి. మూడవ సెంటెన్స్ మూడవ సెక్షన్ ఏంటంటే 10, 11 ఈ 2 వచనాలు చదువుకుందాం. చెరలోని ప్రజలు వారి బానిసత్వమును వదిలి వెళ్ళాలి. ఇక్కడ మన టాపిక్కి సంబంధించినటువంటి ఈ 2 వచనాలు మనం చదువుకుందాం. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులు అందరూ మన దేవుని రక్షణ చూచెదరు. అది 10వ వచనం. మరలా 11వ వచనంలో కూడా పోవుడి పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా ఆ, సేవోక్త కరణములను మోయివారలారా మిమ్మును మీరు పవిత్రపరచుకునండి. మరలా చదువుతాం ఈ 11వ వచనం. పోవుడి పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, బబిలోను నుండి వెళ్ళండి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయివారలారా సేవకులారా అని మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునండి. పవిత్రత ఈ 1వ వచనంలో అది చూసాం, ఆ పవిత్రత గురించి. మరలా ఈ 11వ వచనంలో కూడా చూస్తుంటున్నాం. ఏంటి దీని అర్థం అంటే, నిజానికి చారిత్రక స్థాయిలో కోరెషు అనుమతించే వరకు ఇది జరగదు. ఇది రాబోయేటువంటి సంఘటనను యెషయా చెబుతున్నాడు. కానీ యెషయా ప్రవచనం ప్రజల ఆశను పురికొల్పుతుంది. ఎందుకు చెబుతున్నాడు ఇప్పుడు అనంటే, వాళ్ళు సంతోషించడానికి, వాళ్ళ ఆశపడటానికి, వాళ్ళ ఆశను పురికొల్పటానికి. వారు భవిష్యత్తులో తిరిగి వెళ్ళనై ఉంటున్నారు. అక్కడికి బబులోను వెళ్తారు, తిరిగి కూడా వాళ్ళు వస్తారు అని వాళ్ళు నిరాశ చెందనవసరం లేదు. తిరిగి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు బబులోను వెళ్ళినప్పుడు నిరాశ చెందనవసరం లేదు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వస్తారు అని దేవుడు వాళ్ళని ప్రోత్సహిస్తుంటున్నాడు. వారు తిరిగి రావటానికి కూడా సిద్ధపడటానికి దోహదపడేటువంటి రీతిగా ఈ యొక్క ప్రవచనాలు ఉంటుంది. ఈ భాష తీరు ఐగుప్తు నిర్గమమును గుర్తు చేసేదిగా ఉంటున్నది. దీనిలోని వ్యత్యాసం ఆకర్షణీయంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలి వెళ్ళినప్పుడు ఐగుప్తుల నుండి ఎంతవరకు తీసుకొనగలిగితే దాని అంతటిని తెచ్చుకొనమని వాళ్ళు ఆజ్ఞాపించబడ్డారు. దేవుడు చెప్పాడు, ఏది మీ బంగారం, వెండి, ఈ వస్త్రాలు ఏది దొరికితే అది మీరు తీసుకొని రండి, అది మీకు అవసరం అన్నట్టుగా. విలువైన ఆభరణములను, దుస్తులు తీసుకొని రండి అని అంటాడు. ఎక్కడైతే బబిలోను నుండి తిరిగి వచ్చేటప్పుడైతే ప్రజలు దేనిని కూడా ముట్టకూడదు. ప్రజలు దేనిని ముట్టకూడదు, దేవుని ముట్టడం కాదు, దేనిని ముట్టకూడదు అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ చేయాలి. ప్రజలు దేనిని ముట్టకూడదు. ఓకే, కాబట్టి ఆ విధంగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఐగుప్తు నుండి అయితే అన్ని పట్టుకురండి, బైబిల్ నుండి మాత్రం దేనిని ముట్టకూడదు. అక్కడ నుండి వచ్చి పవిత్రంగా ఉండాలి, అక్కడ నుండి పవిత్రంగా ఉండాలి. దేనన్నా ముట్టుకున్నారు అంటే అది అపవిత్రత అని దేవుడు వాళ్ళని ఆదేశించాడు. దీని భావం ఏంటి అంటే, వారి అంతిమ గమ్యము భౌగోళిక యెరూషలేము కాదు. ఎందుకంటే
యెరూషలేముకి తిరిగి రావటానికి అన్ని పట్టుకురావచ్చు. కానీ ఏవి పవిత్రంగా ఉండాలి. ఎందుకు అనంటే నూతన యెరూషలేములో ఏ అపవిత్రతకు స్థానం లేదు అనేటువంటి రీతిగా ఆ నూతన యెరూషలేముని సూచించేటువంటి రీతిగా, పరలోకాన్ని సూచించేటువంటి రీతిగా ఇక్కడ ఏది పట్టుకురాకూడదు. ఏ అపవిత్రతమైనటువంటి దేన్ని పట్టుకురాకూడదు. అంటే బైబిల్లో నుండి ఏది తీసుకొచ్చినా కానీ అది అపవిత్రమైంది అనేటువంటి రీతిగా. కేవలము బబులోనును వారు వదిలిపెట్టుట కాదు, బబులోను సూచించేటువంటి ప్రతి పాపమును వదిలిపెట్టాలి. ఇక్కడ మనం అంతకుముందు చెప్పుకున్నాం, పదే పదే చెప్పుకున్నాం. బబులోను దేని సూచిస్తుంటే అహంకారానికి, పాపానికి సూచిస్తుంది. మనుషుల యొక్క అహం బబులోను గోపురం ఏ విధంగా దేవునికి తిరుగుబాటు చేస్తూ ఏ విధంగా ఆ గోపురం కట్టారో, మనుషుల యొక్క ఫిస్ట్ చూయించి ఏ విధంగా మరి దేవునికి తిరుగుబాటు చేసి మేము ఎక్కుతాం, పరలోకం ఎక్కుతాం అనేటువంటి రీతిగా గోపురం కట్టారు కదా. ఆ బాబేలు గోపురం ఆదికాండం 11 నుండి అది ఆ గోపురం బాబెల్, అది బబిలోనికి సూచించేటువంటి ఆ గోపురం అన్నమాట. కాబట్టి అది ఫిజికల్గా కాదు, అది చిహ్న రూపంలో, సాంకేతిక రూపంలో ఉన్నటువంటి ఆ బబిలోనుగా గుర్తించాలన్నమాట. అంటే యెరూషలేముకి, నూతన యెరూషలేముకి వ్యతిరేకంగా ఉన్నది. ప్రకటన గ్రంథంలో కూడాను బాబిలోన్ హౌ ఫార్ యూ హ్యావ్ ఫాలెన్ అని మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి బబిలోను దేనికి గుర్తు? బైబిల్లో ప్రతి పాపానికి గుర్తు, మనుషుల పాపానికి గుర్తు, మనుషుల అహంకారానికి గుర్తు, మనుషుల తిరుగుబాటుకి గుర్తు. దాన్ని వదిలిపెట్టాలి. దీన్ని బట్టి ఎందుకు మరి పౌలు ఈ విధంగా చెప్పాడో 2 కొరింథీలో అప్పుడు అర్థమవుతుంది. చదువుకుందాం. 2 కొరింథీ 6:14 నుండి 18 వరకు. ఈ వాక్య భాగమును పౌలు ఉపయోగించుట, మనం కూడా ఈ వాక్యమును ఏ విధంగా వాడాలో మనం అర్థం చేసుకుంటాం. దీనికి బ్యాక్గ్రౌండ్ 2 కొరింథీలకి 2 కొరింథీ 6:14 నుండి 18కు ఆ యొక్క దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే యెషయా 52:10-11 వచనాలు అని గ్రహించాలి. చదువుకుందాం. 2 కొరింథీ 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటి ఏమి పొత్తు. నెక్స్ట్, క్రీస్తునకు బెలియాలు తో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. నేను దేవాలయంగా ఉంటాను, వారితో ఉంటాను, వారిలో ఉండి సంచరిస్తాను. సంఘంగా, ఇండివిజువల్గా వాళ్ళతో ఉంటాను. నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఆ కమిట్మెంట్ అన్నమాట. పాత నిబంధనలో ఉంది కదా, అది పాత నిబంధనలో ఉన్నటువంటిది క్రొత్త నిబంధనలో కూడా కొనసాగుతుంది. నేను వారికి దేవుడిని, వారు నాకు ప్రజలు. నెక్స్ట్, కావున అందువలన మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండడు. అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్తున్నాడు. అపవిత్ర దానిని ముట్టకూడదని ప్రభువు చెప్తున్నాడు. దానికి బ్యాక్గ్రౌండ్ అదన్నమాట. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులనయ్యుందురని
సర్వశక్తి గల ప్రభువు చెప్పుతున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా దాని బ్యాక్గ్రౌండ్. కాబట్టి అది మనం కూడా కొరింథీయులే కాదు, మనం కూడా ఈ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా ఉంది. కాబట్టి పాపానికి సంబంధించిన దానికి ఏ పొత్తు ఉండకూడదు. అక్కడ చెప్పినటువంటి రీతిగా చీకటికి వెలుగుకి ఏంటి సంబంధం, దేవాలయానికి ఆ విగ్రహాలయానికి ఏంటి సంబంధం అని ఆ విధంగా బాబేలు గురించి కూడా చెప్తున్నాడు. బాబేలుకి ఇంకా మనం చెప్పుకోవచ్చు, బాబేలుకి నూతన యెరూషలేముకి ఏంటి సంబంధం అనేటువంటి రీతిగా అది ఎప్పుడు కూడాను దేవుని ప్రజలు గమనించుకోవాల్సింది. ప్రభు బల్లా తీసుకునేటప్పుడు అది పవిత్రమైంది. సెకండ్ కమింగ్ చూయించేది పరలోకాన్ని, నూతన యెరూషలేముని, దానికి సంబంధించినటువంటి ప్రజలు. మరి విశ్వాసులు అంటే అదనమాట. ఆ అర్థంతో మనం ఆ బల్లలో పాలు పొందుతున్నాం. అది నిబంధన, నూతన నిబంధన. మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడిని, మీ పాపాలు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొనను, మీ హృదయంలో నా ఆత్మను, పరిశుద్ధాత్మను ఉంచుతాను, నా సన్నిధిని మీతో ఉంచుతాను అనేటువంటి ఆ నిబంధన అనమాట. దాన్నే నూతన నిబంధన. యేసుక్రీస్తు చెప్తాడు, ఇది ఈ రక్తం నూతన నిబంధన రక్తం. ఈ ద్రాక్షారసం దేన్ని సూచిస్తుంది? నూతన నిబంధన రక్తాన్ని, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని సూచిస్తుంది. కాబట్టి వారం వారం లేకపోతే 2 వారాలకు ఒకసారి మనం దానిలో పాలు పొందుతూ మన జీవితాల్లో ఏదైనా అపవిత్రత ఉంటే దాన్ని ఒప్పుకుంటూ మనం పవిత్రపరచుకుంటూ దానిలో పాలు పొందాలి. కొంతమంది చర్చికే వెళ్ళరు, సంఘంగా కూడుకుని. ఎందుకంటే మన పాపం, మెజారిటీ పాపం ఏంటంటే రిలేషన్స్, ఇతర విశ్వాసులతో సంబంధం కలిగి ఉండటంలో మన యొక్క పాపం ఉంటుంది అన్నమాట. ఎక్కువ పాపం అది. ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, అది కూడా పాపమే, చదువుకోకపోవటం కూడా. కానీ విశ్వాసులతో సంబంధం తెగిపోవటం, ఈ ఇల్ ఫీలింగ్స్ కలగటం అన్నమాట. కాబట్టి మనం చర్చికి వెళ్ళి సంఘస్థులతో ఆ యొక్క ఆ బల్లలో ఒకే రొట్టెలో పాలు పొందటం, ఒకే కప్పు నుండి మనం తీసుకోవటం. అంటే కప్పు అంటే ఇక ఒకే కప్పులో తీసుకోవాలని అదే అర్థం కాదు. మనం అందరం కలిసి విందు చేస్తున్నాం, కుటుంబీకులుగా ఉంటున్నాం. కాబట్టి మన రిలేషన్షిప్స్లో ఏ పాపం ఉన్నా కానీ అది పరలోకానికి సంబంధించినటువంటిది కాదు. ఎందుకంటే పరలోకంలో అందరం కలిసి ఉండాలి. కాబట్టి ఆ విషయంలో మనం పవిత్రంగా ఉండాలని ఆ దేవుడు ఆశిస్తుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము బలలో పాలు పొందేటప్పుడు మమ్మల్ని మేము పరిశీలించుకొని యోగ్యంగా పాలు పొందటానికి అపవిత్రతను వదిలి పవిత్రమైనటువంటి హస్తాలతో, పవిత్రమైనటువంటి హృదయంతో, పవిత్రమైనటువంటి జీవితంతో పాలు పొందటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.